ఏదో ఒక సంఘం, ఏదో ఒక సన్నిధి, ఎక్కడో ఒక దగ్గర దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారం ఆరాధన మానొద్దు అంటే పరిశుద్ధ పరచబడవు, నీ జీవితంలో అద్భుతం చూడవు, ఆయన వాగ్దానం చేసిన దేశంలోనికి, ఆ స్వాస్థ్యంలోనికి నీవు అడుగు పెట్టవు. ఏ చోట ఉన్నావో ఆ చోట అలాగే ఉంటావు. దాని వలన ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుని అనుగ్రహించిన స్వాస్థ్యం పొందినట్లుగా, ఆ రాజ్యం చేరునట్లుగా, దేవుని సన్నిధిలో మనము ఆత్మలో వర్ధిల్లుతూ ఆయనకు సమీపమైపోవునట్లుగా, ఆయన రూపంలోనికి మార్చబడినట్లుగా, రూపాంతరం పొందునట్లుగా, దేవుని యొక్క అద్భుతములను మనము చూచునట్లుగా, వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకున్నట్లుగా, మనల్ని మనం పరుచుకోవలసిన క్రమంలో సమృద్ధి అయిన వాక్యం మనకు కావాలి. అలా వాక్యము దొరికే చోట మనము స్థిరపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది నాన్న